సంకల్పానికి మించిన బలం లేదు. పరిపూర్ణానంద స్వామీజీ ఘనంగా ప్రారంభమైన శ్రీపీఠంలోని 3వ మహాశక్తి యాగం 1000 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలని ఆశయం. 100 కోట్ల కుంకుమార్చన మొదటి రోజు కార్యక్రమానికి భారీ స్పందన. అమ్మ అంటే ఎవరికి ఇష్టముండదు? సకల సృష్టికి మూల కారణం ఆ తల్లి. ఎన్ని కష్టాలెదురైనా మనం సంకల్పం గొప్పవై ఉండాలి. అందుకే సంకల్పానికి మించిన బలం లేదు. మహాశక్తి యాగంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ధ్యానంతో భక్తులు పూజలు చేయాలని శ్రీ పరిపూర్ణానంద స్వామివారు అన్నారు. కాకినాడ శ్రీపీఠంలో జరుగుతున్న మహాశక్తి యాగం కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. అన్న సూక్త హోమాలను వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. తొలి రోజు 15,000 మందికి పైన మహిళా భక్తులు హాజరై అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ మహాశక్తి యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరగనున్న మహాశక్తి యాగంలో భాగంగా 7 రోజుల్లోనే 100 కోట్ల కుంకుమార్చన పూర్తి కానుందని తెలిపారు. మీరు కూర్చున్నప్పుడు శుద్ధ మానస, ఎవరైతే శుద్ధమైన మనసు అంటే ఏంటి? ఎక్కడైతే అమ్మవారు వచ్చి కూర్చునేదానికి ఒక యోగ్యమైన మానసిక స్థితిని మనం ఇచ్చామో అది శుద్ధ మనసు. అదే సువాసిని అంటారు. ఎక్కడ శుద్ధ మనస్సు ఉంటుందో అక్కడ సువాసిని, సుష్టువాసిని అంటే అక్కడే సుఖంగా అమ్మవారు కూర్చుంటుంది. సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇప్పుడు అర్థమైపోయింది శ్లోకం. కాబట్టి